తనకి సరైన బలం మన ఉమెన్స్ చూపించరు. పాకిస్తాన్ని అక్కడ విమానాలు, అక్కడ తీవ్రవాదం, అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పిన అమ్మాయి ఎవరో కాదు. సో మన ఆర్మీ అమ్మాయి ఎవరో కాదు, కర్నల్ షోఫియా ఖురేషీ. ఈమె మన ఆర్మీ సహాయక రక్షణ శాఖ ఉన్నారు. ఆమె చేపట్టిన ప్లాన్ వల్లనే పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలు 9 ప్రాంతాల్లో దాడి చేశారు. కానీ నిన్న రాత్రి జరిగిన వేరే లెవెల్. వాళ్ళు కూడా 7 దాడులకు పాల్పడ్డారు. సో 7 సిటీస్లు అన్నారు, కానీ దాన్ని మన బార్డర్ దాటకముందే పేల్చి మన ఆర్మీ పేల్చేశారు. అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆపరేషన్ సింధూర్ ఒకవేళ పాక్ ఉగ్రవాద శిబిరాలకు గుణపాఠం చెప్పే భారత ఆర్మీ ప్రతీక పాకిస్తాన్ అనతి కాలం నుండి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈసారి భారత్ మౌనంగా నిలబడలేదు. భారత్ సైన్యం తక్షణ చర్యతో శత్రువుకి గట్టి సమాధానం ఇచ్చింది. ఈ దాడికి నాయకత్వం వహించిన వారిలో ముందు వరుసలో ఉన్నారు మన కర్నల్ షోఫియా ఖురేషీ. పాకిస్తాన్ తిరుగుబాటు గ్రూపుల సహాయంతో భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులను తెగబెట్టారు. ఈ దాడులు ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ వద్ద సరిహద్దుల్లో చురుకుగా కొనసాగాయి. కానీ భారత సైన్యం ఈ కుట్రలను ముందే గుర్తించింది. తక్షణమే ఆపరేషన్ సింధూర్ అనే ప్రత్యుత్తర యోచనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్ కేవలం రక్షణ చర్య కాదు, ఇది ప్రతీకారం. భారత సైనిక దళం ఆధునిక టెక్నాలజీతో శత్రువు స్థావరాలను ధ్వంసం చేసింది. జైష్-ఇ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లక్ష్యంగా మారాయి. వీటిని పూర్తిగా తుదముట్టించిన ఘటన. సో ఈ ఆపరేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ముఖ్యంగా నిలిచిన వారు కర్నల్ షోఫియా ఖురేషీ. ఆమె ఆధ్వర్యంలో కమ్యూనికేషన్, గ్రాండ్ ఇంటెలిజెన్స్ సమన్వయం వంటి అంశాలు సమర్థంగా నిర్వహించబడ్డాయి. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలకు భారత్ గట్టిగా సమాధానం చెబుతుంది. ఈ లక్ష్యం కేవలం ఆపడం కాదు, దెబ్బతీయడం కూడా. ఇది సింధూర్ వారి కోసం కాదు, దేశం కోసం. భారత ఆర్మీ చేసిన ఈ కౌంటర్ దాడులకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. అమెరికా, స్పాన్స్ వంటి ఇజ్రాయెల్ దేశాలు వంటి అందరూ మెచ్చుకున్నారు. ఇక్కడ భారత మహిళా అధికారుల పాత్ర మరియు వెలుగులోకి వచ్చింది. కర్నల్ షోఫియా ఖురేషీ పేరును ఇప్పుడు ప్రపంచమంతా గర్వంగా గుర్తిస్తుంది. ఇది కేవలం ఒక ఆపరేషన్ విజయగాథ కాదు, ఇది సైన్యంలో మహిళల పాత్ర ఎంత ఉందో చెప్పడానికి భారత సైన్యం మరోసారి నిరూపించింది. శాంతి మన ధ్యేయం అయినా ఎవరైనా దాటి వస్తే పాక్ అయినా సరే దెబ్బతినమే. కర్నల్ షోఫియా ఖురేషీ మాటలు. సో కర్నల్ షోఫియా ఖురేషీ గుజరాత్ చెందిన మహిళ. 1990లో ఆమె భారత సైన్యంలో సిగ్నల్ కాన్ఫరెన్స్లో చేరారు. ఈ విభాగం కమ్యూనికేషన్ను నిర్వహిస్తుంది. అంటే యుద్ధ సమయంలో కూడా గుప్త సమాచారం మార్పిడి వీరి బాధ్యత. మిగిలిన పురుష అధికారులతో సమానంగా పనిచేయడం, వాటిని మించిన కృషి చేయడం ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. ఆమె కేవలం పని చేయలేదు. ఆమెకున్న అంకితభావం, సమయపాలన ధైర్యం ఆమెను ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. 2016లో జరిగిన బహుశా దేశాల సైనిక వ్యాయామం ఫోర్స్ 18లో కర్నల్ షోఫియా ఖురేషీ భారతదేశ బృందానికి లీడర్గా నియమితులయ్యారు. ఇది రెండో ఆసియన్ దేశాల పెద్ద సైనిక వ్యాయామం. ఇందులో 18 దేశాల నుండి సైనిక బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో లీడర్గా వ్యవహరించిన తొలి మహిళ కర్నల్ ఖురేషీనే. ఈ ఘటన సాధించడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే మిలిటరీ వర్గాల్లో మహిళల నాయకత్వ స్థానాల్లో రావడం ఇప్పటికీ అరుదైన విషయం. కానీ షోఫియా ఖురేషీ వాటిని బద్దలుకొట్టింది. 2025లో మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం గట్టి కౌంటర్ ఇచ్చింది. సో షోఫియా ఖురేషీ ఈ ఘటన సాధించి మన దేశానికి గర్వకారణమైంది. సో తన వల్లనే ఇది సాధ్యమైంది. సో తన గురించి ఇది. సో జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈమె ఎవరు? కర్నల్ షోఫియా ఖురేషీ అంటే ఎవరు? ఈమె గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ జై హింద్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.